వందనాలండి. వందనాలండి. పోయిన వారం ఏం చెప్పుకున్నామండి? నిన్న మనదైతే ఏదన్నా గుర్తుంటది కానీ వారం రోజుల తర్వాత అడిగితే ఏం గుర్తుంటదండి అంటారా? లేదండి. క్రిస్మస్ గురించి చెప్పారు. క్రీస్తు మా? క్రీస్తు యొక్క జ్ఞానము క్రీస్తు పుట్టుకను గురించి చెప్పారు. యేసుక్రీస్తు వారి పుట్టుకను గురించి పుట్టుకను గురించి. చెప్పుకుందాము అనుకున్నాం కదా. అవునండి. దాంట్లో సత్రాన్ని గురించి చెప్పుకున్నాం. అవును. సత్రం ఒకటి, తర్వాత ఇంకొకటి ఏంటి చెప్పుకోవాల్సింది? బెత్లెహేం గురించి బెత్లెహేం గురించి. ఇప్పుడు గొర్రెల కాపర్లు, జ్ఞానులు అనేవాళ్ళు ఉన్నారు. వాళ్ళ గురించి కొంచెం తెలుసుకుందాం. ఎందుకంటే క్రిస్మస్ డేస్ కదా, ఇవన్నీ కూడా చలికాలంలోనే ఇది జరుగుతూ ఉంటుంది కాబట్టి మనం జ్ఞాపకం చేసుకోవటం ఎంతో ప్రాముఖ్యం ఉంది. మత్తయి సువార్త 2వ అధ్యాయం 1 నుండి 5 వచనాలు చదువుకుంటూ పోతే అందులో రాయబడినటువంటి మాటలు మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. మత్తయి సువార్త 2వ అధ్యాయం 1 నుండి 5వ వచనం వరకు ఒకసారి చదివి వినిపించండి. రాజైన హేరోదు దినముల యందు యోదయ దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూచి ఆయనను పూజింపవచ్చితిమని చెప్పిరి. హేరోదు రాజు ఈ సంగతి విన్నప్పుడు అతడును అతనితో కూడా యెరూషలేము వారందరూ కలవరపడేవి. కాబట్టి రాజు ప్రధాన యాజకులను, ప్రజలలో ఉండు శాస్త్రులను అందరినీ సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టునని వారిని అడిగాను. అందుకు వారు యోదయ బెత్లెహేములోనే. ఏలయనగా యోదయ దేశపు బెత్లెహేమ, నీవు యోధా ప్రధానులలో ఎంత మాత్రమునో అల్పమైన దానవు కావు. ఇశ్రాయేలను నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చును అని ప్రవక్త ద్వారా వ్రాయబడి ఉన్నదనిది. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. అలాగే లూకా సువార్తలో కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకుందాం. 2వ అధ్యాయం 8వ వచనం నుండి కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకుందాం. చదవండి. లూకా సువార్త 2వ అధ్యాయం 8వ వచనం నుండి. ఇక్కడ గొర్రెలు కనిపిస్తుంటారు. ఆ దేశములో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొనుచుండగా ప్రభువు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువార్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు. దానికి ఇదే మీ ఆనవాలు. ఒక శిశువు పొత్తిగుడ్లతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉండుట మీరు చూచెదరని వారితో చెప్పాను. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా ఉండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగునుగాక అని దేవుని స్తోత్రము చేయుచుండెను. చాలా ఇందులో ఎంతో ప్రాముఖ్యమైనటువంటి మాటలు కనిపిస్తూ ఉన్నాయి. పోయిన వారం మనం చదువుతూ ఉన్నప్పుడు బెత్లెహేముల గురించి తెలుసుకున్నాం. యేసు ప్రభు వారిని పుట్టిన తర్వాత ఎక్కడ బండేశారండి? పశువుల యొక్క తొట్టిలో బండేశారు అని రాస్తున్నారు. తొట్టిలో బండేయటం కారణం ఏంటి అంటే అక్కడ ఏముంటాయి? పశువుల పాకలో పశువులు, మనుషులు స్థలం ఇవ్వాలి. అక్కడ మనుషులు స్థలం ఇవ్వలేని పరిస్థితిలో పశువులు ఇవ్వటం అనేది ఎంత ఆశ్చర్యకరంగా కనిపిస్తూ ఉంటది. పశువులు ఇవ్వటం ఏంటి అసలు? ఇక్కడ మనం ఆలోచన చేస్తే యెషయా గ్రంథంలో మనం చూస్తే 1వ అధ్యాయం 3వ వచనంలో ఒక చక్కని మాట కనిపిస్తూ ఉంది. ఏంటి ఆ మాట? ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాము. ఏంటది? ఏం రాస్తున్నారు? యెషయా గ్రంథము 1:3. ఎద్దు తన కామందును ఎరుగును, గాడిద సొంతవాని దొడ్డి తెలుసుకొనును. ఇశ్రాయేలుకు తెలివి లేదు, నా జనులు యోచింపరు. ఇందులో అంటున్నాడు పశువులకు తెలుస్తా ఉంది యజమానుడు ఎవడో. లోకంలో ఉన్న యజమానుడు కాదు, అందులో కనిపిస్తా ఉంది పశువులకి. లోకములో ఉన్న యజమానుడైతే వాడికి ఎప్పుడో ఒకప్పుడు
కొమ్మెసట్టమో ఏదో ఒకటి చేస్తూ ఉంటుంది. కానీ అసలు యజమానుడు ఎవరయ్యా అంటే సృష్టికర్త అయినటువంటి దేవుడు. ఆయనకి స్థలం ఇవ్వటం ఎవరు ఇవ్వలేదు. కాబట్టి మనమే ఇద్దాము అనే ఉద్దేశం అక్కడ కనిపిస్తా ఉంది. పశువుల పాకలో ఎవరైనా సరే తన మేతని ఎవరైనా డిస్టర్బ్ చేస్తే వాళ్ళ మీద కొమ్మిసురుద్ది. కానీ ఇందులో అంటున్నాడు ఎద్దు గాడిదల్ని జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. ఆ ఎద్దులు ఈ యొక్క విషయం మనం జ్ఞాపకం చేసుకుంటే ఏంది, ఎద్దు యజమానుణ్ణి ఎరిగింది కాబట్టి స్థలం ఇచ్చింది. సత్రంలో స్థలం ఇవ్వలేని పరిస్థితులు అందులో కనిపిస్తా ఉన్నాయి. సత్రంలో స్థలము ఇక్కడ మనం చూస్తూ ఉంటే సత్రంలో స్థలం లేదు. కారణాలు మనకు బోల్డు కనపడ్డాయి. పోయిన వారం చూసాము. ఆ సత్రంలో స్థలం లేదు. అందువలన మానవుల హృదయములో స్థలం లేకుండా చేసిన ఆ స్థలము లేకుండా చేసినటువంటి పరిస్థితులు ఇవన్నీ చూస్తూ ఉన్నాయి. యజమానునికి ఇవ్వలేని పరిస్థితి ఇది అని వాటికి మేత మేసే స్థలాన్ని ఇవ్వటానికి కూడా సిద్ధపడ్డాయి అనేది మనం చూడాలి. మనం చూస్తుంటాం అప్పుడప్పుడు పశువులు ఉన్నాయి, కుక్కలు ఉన్నాయి చూసారా, అవి అప్పుడప్పుడు ఏడుస్తూ ఉంటాయి. ఏడుస్తూ ఉంటే ఉన్నటువంటి వాళ్ళు పెద్దవాళ్ళు అంటుంటారు, అరే ఈ బజార్లో ఎవరో అయిపోతున్నాడు అని. దానికి సూచనలు అన్నమాట, కొన్ని సూచనలు కనిపిస్తూ ఉంటాయి అని. ఏం కనిపిస్తూ ఉంటుందట, అది దక్షిణం వైపు తిరిగే ఏడుస్తుందట. దక్షిణం వైపు నుండి మన దేవుడు దక్షిణం నుండే బయలుదేరతాడు అని చెప్పి కనిపిస్తూ ఉంది. దక్షిణం వైపు నుండి వస్తాడు అని. యముడు వస్తాడట దక్షిణం వైపు నుంచి. అందువలన దక్షిణం వైపు తిరిగి ఏడుస్తూ ఉంటాయట కుక్కలు. అంటే వాటికి కనపడతాయేమో పెద్దవాళ్ళు చెప్పినటువంటి మాటలు అవన్నీ కూడా. ఇందులో అలాగే ఈ జంతువులైనటువంటి ఇవి తన యజమానుని గుర్తించినాయి, కానీ మనుషులు గుర్తించలేనటువంటి పరిస్థితులు ఆ రోజుల్లో ఉన్నాయి. కారణం ఏంటి అంటే అక్కడ యేసుక్రీస్తు వారిని గురించి మాట్లాడుతూ అంటున్నటువంటి మాట ఏంటి అంటే కాలము పరిపూర్ణమైపోయింది, అప్పుడు తన కుమారుణ్ణి దేవుడు పంపించాడు భూమి మీదకి అని. ఏం కాలం పరిపూర్ణమైపోయింది, సంపూర్ణం అయిపోయింది అంటే దేవుణ్ణి ఎరగనటువంటి ప్రజలే అందరూ కూడా. దేవుడు మాకు తెలుసు అనేవాళ్ళు చాలా తక్కువగా కనిపిస్తూ ఉంటారు. పరిపూర్ణం అయిందంటే మొత్తం లోకం మొత్తం కూడా ఆ అపవాదికి ఆధీనం అయిపోయింది. అప్పుడు దేవుడు తన కుమారుని పంపాల్సి వచ్చింది. దేవుణ్ణి పంపించి ప్రభువును పంపించే ముందుగా ఏం జరిగిందో తెలుసా, అనేకులైనటువంటి సేవకులను పంపించాడు, ప్రవక్తలను పంపించాడు, దూతలను కూడా పంపించాడు చెప్పటానికి అనేక చోట్ల. కానీ ఎవరు కూడా మార్పు చెందనటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. అందువల్లనే చివరిగా ఏం చేశాడు, తన కుమారుని పంపిస్తే వీళ్ళందరూ సత్కరిస్తారు అనుకున్నారట. కానీ సత్కరించకపోగా ఎలాంటి సత్కారం దొరికింది ఆయనకి, శిలువ మరణం అనే సత్కారం లభించింది. శిలువ లేకపోతే అసలు మానవులకు రక్షణ అనేది కరువైపోయేది. శిలువ వల్లనే ఇంతమంది మార్పు చెందటం జరిగింది. శిలువ వేయబడి తిరిగి లేవటం అనేది ఎంతో ఆశ్చర్యకరమైనటువంటి పరిస్థితి. ఇప్పుడు ఉన్న జనాభాలో 3/4 జనాభా అందరూ కూడా క్రైస్తవులే. చాలామంది పరిస్థితి ఏంటయ్యా అంటే వాళ్ళందరూ కూడా కొన్ని కారణాల వలన క్రైస్తవులము అని చెప్పుకోవటానికి భయపడుతున్నటువంటి రోజులు ఈ రోజులు. కానీ వాడు ఒరిజినల్గా ఏంటయ్యా, దేవుణ్ణి నమ్ముకున్నటువంటి వాడే. అలాంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. కారణం ఏంటి, ఇక్కడ దేవుడు తన కుమారుణ్ణి భూమి మీదకి పంపించాలి. ఎందుకు పంపించాలి అసలు? ఆయన రావటానికి 2 కారణాలు ఉన్నాయి. ఏంటి ఆ కారణాలు? వచనముల యొక్క నెరవేర్పు. ఆయన గురించి అనేకులైనటువంటి గొప్ప గొప్ప వాళ్ళు, ప్రవక్తలైనటువంటి వాళ్ళు ప్రవచించారు. ఇదిగో రేపు ఈ విధంగా జరగబోతా ఉంది. రేపంటే రేపు కాదు, అంటే రేపు అని మనం అనుకుంటే ఒక రోజు దేవుని దృష్టిలో ఇక్కడ మనకి 1000 సంవత్సరాలు అయితే అక్కడ ఒక రోజు గడుచుద్ది అని రాస్తున్నాడు భక్తుడు. అంటే దేవుడు ఒకరోజు, రేపు అంటే ఒక రోజు. అలాగే గడిచిపోతున్నటువంటి రోజుల్లో దేవుడు చూచి భూమి మీద ఒక్కడు కూడా ఎవడైతే దేవుణ్ణి నమ్ముకోకుండా ఉంటాడో అప్పుడు నా కుమారుణ్ణి పంపించాలి అనే ఆలోచన కలిగిందట. మొట్టమొదటిది ఆ ప్రవచనాలన్నీ కూడా నెరవేర్పు చేయాలి.
ఆయన సిలువలో కూడా ఒక్కసారి వెనుదిరిగి చూసి ఇంకేమన్నా మిగిలినయా అని చూసుకున్నట్ట. ప్రవచనాల నెరవేర్పు పూర్తిగా అయిపోయింది. రెండవది ఏందట, లూకాసు వార్త పాపులను 19:10 అంటున్నాడు. ఏమని అంటున్నాడు అంటే, అందులో నశించిన దాన్ని ఏదైతే వెదకి ఉందో రక్షించటానికి దానిని వెదకి రక్షించడానికి ఆయన భూమి మీదకి వచ్చాడు. వెదకి రక్షించాలి, అది ఆయన యొక్క పని. అందుకోసం ఈ 2 కారణాలు ఏంటి అంటే, వెతికి రక్షించటము అనేది ప్రాముఖ్యమైనటువంటి విషయము. ఎంత ప్రాముఖ్యంగా ఉందో, ఆయన రక్షించడానికి భూమి మీదకి వచ్చేటప్పుడు ఎన్ని ఆటంకాలు కలిగినాయి, ఎంతమంది రోదన జరిగింది, ఎంతమంది వ్యతిరేకించారు. ఆయన భూమి మీదకి రావటానికి వ్యతిరేకత రకరకాలుగా జరిగింది. అపవాది భయపడ్డాడు భూమి మీదకి వచ్చేటప్పుడు. ఎందుకని, భూమి అంతా నా స్వాధీనం వస్తే, ఆయన స్వాధీనం అయిపోతే, ఆయన ఆక్రమిస్తే నా పరిస్థితి ఏంటి అని అపవాది. అలాగే రాజులు, అలాగే ప్రధాన యాజకులు, వీళ్ళందరూ కూడా భయపడతా ఉన్నారు. ఇందాక మనం చదువుకున్నాం, గొర్రెల కాపర్లు వాళ్ళందరికీ తెలిసింది బాగానే ఉందయ్యా. జ్ఞానులు వచ్చారు, వచ్చినప్పుడు అడిగారు, ఏంటి ఇదంతా కూడా కలవరం వస్తూ ఉందట వాళ్ళ హృదయాల్లో. ఏంటిది, రాజు నేనుండగా ఇంకొక రాజు రావటం ఏంటి? కలవరం, భూమి మీద కలవరం. పరలోకంలో కూడా భయపడ్డారట, బాధపడుతున్నారట. అయ్యో, మనతో పాటుగా ఉన్నటువంటి ప్రభువు భూమి మీదకి వెళ్ళిపోతున్నాడు, మన పరిస్థితి ఏంటి అని వాళ్ళు కూడా విచారపడ్డట్టుగా మనకు తెలుస్తూ ఉంది. ఇందులో మనం చూస్తే గాడిద, ఎద్దు అంటే జంతు జాలములన్నీ కూడా దేవుని యొక్క రాకడను గుర్తించినాయి. కానీ మనుషుల గురించి అందులో రాస్తున్నాడు యెషయా గ్రంథకర్త. ఏమని? ఇశ్రాయేలు జనాంగానికి అసలు బుద్ధి జ్ఞానం ఏమీ లేదు. పొద్దున లేచి దేవుని యొక్క మాటలు వినండి అని చెబుతుంటే వింటలేదు, పాటలు పాడి కీర్తించండి అని చెబితే కీర్తించటం లేదు, ఇంకా ముద్దు నిద్రలోనే ఉన్నారు వీళ్ళందరూ కూడా అనే పదాలు మనకు బైబిల్ గ్రంథంలో రాపించాడు ఆయన. ఇంకా నిద్రపోతున్నావా? లేచి దేవుని స్తుతించాలనే ఆలోచన మీకు కలగటలేదా? ఆలోచించండి. ఇందులో మనం చూస్తే మొట్టమొదటిగా దేవదూతలు వచ్చి ఎవరు కనపడ్డారట? గొర్రెల కాపరి గొర్రెల కాపర్లకు కనిపించారట. గొర్రెల కాపర్లు బాగా ధనవంతులా? కాదు కాదు పేదవాళ్ళైనటువంటి వాళ్ళు. ఎందుకు ఆ విధంగా జరిగింది? పేదరికంలో ఉన్నటువంటి వాళ్ళకి ప్రభువు ఎందుకు దర్శనం ఇచ్చినట్లు, వాళ్ళకి దేవదూతలు వచ్చి దర్శనం ఇవ్వాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? పరిశుద్ధ గ్రంథకర్త రాస్తున్నాడు. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రికలో 1వ అధ్యాయంలో 26వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, అందులో రాస్తున్నటువంటి మాటలు మనం చదువుకోవచ్చు. ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం, చూడండి. సహోదరులారా, ఆ మిమ్మును పిలిచిన పిలుపును చూడుడి. మీలో లోకరీతిని జ్ఞానులైనను ఘనులైనను గొప్ప వంశము వారైనను అనేకులు పిలువబడలేదు. కానీ ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో ఉండు వెర్రివారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకములో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. అయితే ఆయన మూలముగా మీరు క్రీస్తు యేసునందున్నారు. ఆమేన్. చాలమ్మా. ఇందులో అంటున్నాడు, చూసారా, ఎవరిని సిగ్గుపరచడానికి దేవుడు అతి తక్కువలో ఉన్నటువంటి వాళ్ళని దర్శించాడో తెలుసా? గొప్పవాళ్ళైనటువంటి రోమా చక్రవర్తికి కనపడలేదు. ఇక మనం చూస్తే హేరోదు రాజుకి ఏమీ కనిపించలేదు, దర్శనం రాలేదు. దేవాలయంలో పూజలు చేసిన ప్రధాన యాజకులకు కూడా ఇది అంతుబట్టలేదు. ఐశ్వర్యవంతులకు కానీ, బాగా ధనము కలిగినటువంటి వాళ్ళకు కానీ ఆయన సమాచారం అందలేదు. ఇదంతా ఉంది వాళ్ళ దగ్గర, రికార్డులో ఉంది, ధర్మశాస్త్రంలో రాయబడ్డది, వేరే వేరే పుస్తకాలు ఉన్నాయి. దినవృత్తాంతముల గ్రంథాన్ని మనం పరిశీలన చేస్తే అందులో ఒక మాట రాస్తా ఉన్నారు. ఏంది అంటే, ఇందులో రాయబడినటువంటి కొన్ని గ్రంథాలు పక్కనే ఉన్నాయి. వాటిల్లో చాలా చక్కగా దిన వృత్తాంతములు, రోజువారీ జరిగే కార్యక్రమాలు, వాటి అన్నిటినీ కూడా వేరే వేరే గ్రంథస్థం చేశారు రాజుగారి దగ్గర ఉన్నటువంటి వాళ్ళు.
ఆ దేశంలో ఏం జరుగుతుంది, ఏ సంవత్సరంలో పలానా రాజు వచ్చాడు, ఏ సంవత్సరంలో చనిపోయాడు అని ఇందులో రాసినటువంటి అన్నీ కూడా దిన వృత్తాంతములు, రోజువారీ కార్యక్రమాలలో ఏదైతే లిఖించబడ్డదో అందులో శ్రేష్టమైనటువంటివి విశ్వాసులకు ఏదైతే అవసరమో దాన్ని సేకరించి భక్తులు మనకి గ్రంథంలో పెట్టించారు. అంతేగాని ఇంకా లేవని కాదు, ఇంకా విశ్వాసులైనటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు, రాజులైనటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళలో శ్రేష్టమైనటువంటి వాళ్ళని మనకు అందించారు. జ్ఞానం కలిగినటువంటి వాళ్ళందరూ, భక్తులైనటువంటి వాళ్ళు మనకు అందించినటువంటి ఈ గ్రంథం. మనకు తెలుసు కదా, ఆర్సిఎం భక్తులందరూ కూడా ఒక గ్రంథం ఉంది వాళ్ళకి. అందులో ఈ 66 పుస్తకాలు కాకుండా వేరే పుస్తకాలు కూడా ఉన్నాయి. ఆ పుస్తకాలని అందులో ఇవి కూడా శ్రేష్టమైనవే అని అందరూ కూర్చొని మాట్లాడుకుంటున్నప్పుడు ఇవి కూడా మంచియే కాబట్టి ఇవి కూడా పెడదాము అన్నారు. కానీ దాన్ని ప్రొటెస్ట్ చేశారు వీళ్ళు. అట్లా కుదరదని మాట్లాడిన వాళ్ళని ప్రొటెస్టెంట్లు అన్నారు. ప్రొటెస్టెంట్లు అంటే అర్థమైందంటే వ్యతిరేకించినటువంటి వాళ్ళు. రోమన్ క్యాథలిక్ మిషనరీ వాళ్ళు ఏం చేశారంటే ఈ గ్రంథం కాకుండా ఇంకా కొన్ని దానిలో యాడ్ చేశారు. చేయొచ్చు ఇవే అంటే ఏంటి, ఇంకా ఉన్నాయి చాలా, వాటిల్లో మంచివి అనుకున్నవి తీసి అందులో రాశారు, అందులో పెట్టారు వాటన్నిటినీ. ఇందులో మనం అయితే ప్రొటెస్టెంట్ అనబడినటువంటి వాళ్ళు, ప్రొటెస్టెంట్లో రకరకాల తెగలు వచ్చినాయి ఇప్పుడు. బాప్టిస్టులు, లూథరన్లు, సిఎస్ఐ వాళ్ళు, ఆ సంఘము ఈ సంఘం, ఇండివిజువల్ సంఘాలు బోర్డులు వచ్చినాయి ప్రొటెస్టెంట్ అనే దాంట్లో. ఎవరెవరు మార్గాలు వాళ్ళని అనుకోండి. ఇందులో మనం చూస్తే ఇందులో అనేకులైనటువంటి గొప్ప వాళ్ళకి చోటు లేదు దేవుని రాజ్యంలో. కారణం ఏంటి? వాళ్ళు నమ్ముకోలా దేవుడు యేసు ప్రభు వారు భూమి మీదకి వస్తారు అనేది వాళ్ళకి అప్పుడు దాకా తెలియకపోయింది. ఎప్పుడైతే జ్ఞానులు వచ్చి చెప్పారో రాజుగారికి, అప్పుడు వెతికిచ్చారు. అప్పుడు దాకా వాళ్ళకి ఏం జ్ఞానం లేకుండా పోయింది. ప్రధాన యాజకుడు అంటే ఎవరు? దేవుణ్ణి ఎరిగినటువంటి వ్యక్తి కదా. శాస్త్రం తెలిసినటువంటి వాళ్ళు శాస్త్రుల పక్కనే ఉంటారు కదా. అలాంటి వాళ్ళు పట్టించుకోలేదు. ఎప్పుడొస్తే ఏం లేదు, తెలుస్తుంది కదా మనకు అనుకున్నారేమో, తెలియదు. ఇందులో ప్రభువు వాళ్ళకి అందరికీ బుద్ధి చెప్పటానికి దీనులైనటువంటి వాళ్ళు, పేదలైనటువంటి వారి కొరకు ఆయన వాళ్ళలో కొంతమందిని ఏర్పాటు చేసుకొని గొర్రెల కాపర్లు అనబడినటువంటి వాళ్ళ దగ్గరకు వచ్చాడు. వాళ్ళు ఎక్కడున్నారట? పొలములో ఉన్నారు. పొలములో ఏం చేస్తున్నారు? గొర్రెలను కాస్తూ ఉన్నారు. ఏ సమయంలో? రాత్రి సమయంలో. గొర్రెలు రాత్రి సమయంలో కాయటం అనేది ఎంత ప్రాముఖ్యమైనది. ఎవరు వీళ్ళు? గొర్రెల కాపరులు. యేసు ప్రభు వారు అంటున్నారు, నేను మంచి గొర్రెలకు కాపరిని. ఆయన మంచి గొర్రెల కాపరే. మనం మంచి గొర్రెనా? మనం మంచి గొర్రెగానే ఉన్నామా? అసలు దొంగ గొర్రెలమా? గొర్రెలన్నీ ఒక లైన్లో పోతాయండి. ఒక్క గొర్రె ఏం చేస్తుందో తెలుసా? చిన్నగా ఒక్కొక్క అడుగు వెనక్కేస్తుంది. ఎందుకని? అది పక్కన చూసే గొర్రె. పక్కన గడ్డి ఉంటుంది, పైరు ఉంటుంది, వాటిని మెయ్యాలి అనే ఆలోచన. పక్కదారి పట్టేటువంటి గొర్రెలు సరైనటువంటి గొర్రెలమేనా? ఆయన గొర్రెలకు మంచి కాపరిని నేను అని చెబుతున్నటువంటి మాట అందులో కనిపిస్తుంది. గొర్రెల కాపరులు ఎలాంటి వాళ్ళయ్యా అంటే ఇందులో మనం తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. ఈ యొక్క గొర్రెల కాపరులు అనబడినటువంటి వాళ్ళు విశ్వాసులైనటువంటి వాళ్ళుగా కనిపిస్తూ ఉంటారు. మనం చూస్తే ఆయన దీనుల కొరకు వచ్చాడని చెప్పుకుంటున్నాం కదా. పేదలైన మీరు ధన్యులు అని వాక్యం తెలియజేస్తా ఉంది. పేదవాళ్ళైన అందరూ ధన్యులేనా? దేంట్లో పేదరికం? అది యేసు ప్రభు వారిని నమ్ముకున్నటువంటి విషయాల్లోనూ, గట్టిగా విశ్వాసంలో ఉండి కూడా అప్పుడప్పుడు తొలగిపోయేటువంటి వాళ్ళలోనూ అంటున్నటువంటి మాట ఇది. పేదలు మీరు పేదలైనటువంటి వ్యక్తిత్వం ఇది. ఆ వ్యక్తిత్వం కలిగినటువంటి వాళ్ళు ధన్యులయ్యా. ఎప్పుడో ఒకప్పుడు మీరు దేవుణ్ణి చూస్తారు, దేవుని రాజ్యం మీకు సంబంధించినటువంటిది అనే మాట అందులో రాస్తున్నట్లుగా చూస్తూ ఉన్నాం. యోహాను శిష్యులు ఉన్నారు. ఆయన ఏం చేశాడయ్యా అంటే, యోహాను గారు, అయ్యా
యేసుక్రీస్తు వారి యొక్క విషయాలన్నీ కూడా తెలుసుకొని యేసు ప్రభు వారికి వర్తమానం పంపించాడు, శిష్యులను పంపించాడు. లోకాసువార్త 7వ అధ్యాయం 18వ వచనంలో మనం జ్ఞాపకం చేసుకుంటే, నీవేనా రావాల్సినటువంటి వ్యక్తివి, ఇంకెవరి కోసమైనా ఎదురు చూడాలా అనే సమస్య ఆలోచన కలిగింది దీనికి. ఏంటి, నన్ను పట్టుకొని జైల్లో వేస్తే నేను నీ యొక్క సూచనలన్నీ తెలియజేస్తూ నీ మార్గాన్ని సరళం చేయటానికి నేను భూమి మీదకి వచ్చాను కదా, నన్ను పంపించావు కదా, మరి నన్నేం పట్టించుకోవట్లేదు నువ్వు. నా దగ్గరకు వచ్చినప్పుడు నేను గుర్తించాను, అయినా కూడా మధ్యలో ఏం జరిగిందో నాకైతే తెలియదు, నువ్వు నన్ను అసలు పట్టించుకోవట్లేదు అని శిష్యులను పంపించి, రాబోయేవాడివి నువ్వేనా నాయనా అని ప్రశ్నించడానికి ప్రభువు దగ్గరికి పంపించారు. అయితే ఆయన ఏం చెప్పాడు తెలుసా, నేనే అని చెప్పటానికి బదులుగా ఆయన అంటున్నాడు, ఏమన్నాడు చూడండి, పేదలకు సువార్త ప్రకటించబడతా ఉంది. అప్పుడు ఆయన, మీరు వెళ్ళి కన్నవాటిని విన్నవాటిని యోహానుకు తెలుపుడి. చెప్పాలంట, కన్నవాటిని అంటే చూసినటువంటి విషయాల్ని, ఏవైతే విన్న విషయాలు ఉన్నాయో, వింటూ ఉన్నటువంటి పరిస్థితుల్లో వీటన్నిటినీ గుర్తించి చూసి పరిశీలన చేసి పోయి యోహాను చెప్పండి, పడద్దు అని తెలియజేసినటువంటి మాట. యోహాను గారు ఎక్కడి నుంచి పంపించబడ్డాడు? చదువుతూ ఉంటే ఆయన పరలోకము నుండి భూమి మీదకి పంపించబడ్డాడని రాయబడతా ఉంది. పరలోకము నుండి ఒక వ్యక్తిని భూమి మీదకి పంపించాము. ఆ వ్యక్తి దేవుని అంటే ప్రభు యొక్క మార్గాన్ని సరళం పంపించాము. ఆయనే ఈ యోహాను. ఈ యోహానే ఏలియా, అప్పట్లో పరలోకానికి ఎక్కిపోయినటువంటి ఏలియా. ఆ లక్షణాలు కలిగినటువంటి ఆయనే ఈ యోహాను. అప్పట్లో ఆయన చనిపోలేదు, ఇప్పుడు చనిపోవాలి. అలాంటి పరిస్థితి ఇందులో కనిపిస్తూ ఉంది. యెషయా గారు అంటున్నారు 61వ అధ్యాయంలో 1వ వచనం నుండి 3వ వచనం వరకు మనం జ్ఞాపకం చేసుకుందాం. అందులో ఏం రాశారో చదువుకుందాం, చూడండి. ప్రభువగు యెహోవా ఆత్మ నా మీదికి వచ్చి ఉన్నది, దీనులకు సువార్తమానము ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించెను. నలిగిన హృదయము గల వారిని దృఢపరచుటకును, చెరలోనున్న వారికి విడుదలను, బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించుటకును, యెహోవా హితవత్సరము మన దేవుని ప్రతిదండన దినమును ప్రకటించుటకును, దుఃఖాక్రాంతులందరికీ ఓదార్చుటకును, సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు ధరింప చేయుటకును, బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును. ప్రభువుని గురించినటువంటి ప్రవచనం రాయబడతా ఉంది యెషయా గారి ద్వారా. ఇందులో ఏం చేస్తాడు? ప్రభు వచ్చినప్పుడు జరిగేటువంటి అన్ని విషయాల్ని ముందుగానే తెలియజేసినటువంటి పరిస్థితులు. ఏం చేస్తాడంటే ఇదే ఆయన కూడా యోహాను గారికి తెలియజేస్తున్నారు. గుడ్డోళ్ళు, చెవిటోళ్ళు, మనస్తత్వం లేనటువంటి వాళ్ళు, బంధించబడినటువంటి వాళ్ళు, వీళ్ళందరికీ విడుదల కలుగుతా ఉంది అనే మాట అందులో కనిపిస్తూ ఉంది. ఇందులో మొట్టమొదటిగా ఎవరి దగ్గరకు వచ్చాడట ఆయన? దీనులైనటువంటి వాళ్ళు. మన భారతదేశంలో ధనవంతులు చాలా మంది ఉన్నారు, కానీ దీనులైనటువంటి వాళ్ళు, అతి తక్కువైనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి వాళ్ళ దగ్గరికి దేవుని యొక్క వర్తమానం ముందుగా చేరింది అనేది మనం తెలుసుకొని తీరాలి. రెండవదిగా మనం చూస్తే గొర్రెల కాపరులు ఎవరట? విశ్వాసులైనటువంటి వాళ్ళ నమ్మకము, వాళ్ళు ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితులు. రాత్రిపూట గొర్రెలను కాస్తూ ఉన్నారు. రాత్రిపూట కాయటం ఎందుకు? రకరకాలైనటువంటి పరిస్థితులు మనకి తెలుస్తూ ఉన్నాయి. ఇదిగో ప్రజలందరికీ కలగబోయేటువంటి ఏంటది? సంతోషకరమైనటువంటి సువార్తమానము. ఏంటంటే సువార్తమానము నీకు తెలియజేస్తున్నాను. ఏంటంటే హల్లెలూయా. హల్లెలూయా.
మధ్య రూపమేతి హల్లెలూయా. దావీదు పట్టణము అనగానే వీళ్ళకి తెలిసిపోయింది. కాబట్టి ఎవరు వాళ్ళు విశ్వాసులైనటువంటి వాళ్ళు అనేది మనం తెలుసుకోవాలి. దేవదూతలు ప్రజలందరికీ కలగబోయే సంతోషకరమైన సువార్తని ఎవరికి చెప్పాలి? అసలు ఒకళ్ళకి ఇద్దరికైనా చెప్పేది? బజార్లో నిలబడి చెప్పారనుకో ప్రజలకి తెలుస్తుంది. పెద్ద మీటింగ్ పెట్టి చెప్పారనుకో అందరికీ తెలిసిపోద్ది. అలాంటిది లేకుండా ఎక్కడికి వచ్చి చెబుతున్నాడండి ఈయన? గొర్రెల కాపర్లకు తెలియజేస్తున్నాడు. అక్కడ ఉండేది 2-3 ఉంటారు. వాళ్ళకి తెలియజేస్తే ప్రజలందరికీ ఎలా తెలుస్తుంది? అందరికీ సంతోషకరమైనటువంటి సువార్తమానమే కదా. మరి అందరికీ చెప్పొచ్చు కదా. దేవదూతకి 60-70 అడుగుల రెక్కలు ఉంటాయి. 60 అడుగులు 70 అడుగులు ఉంటుంది. ఇలా సాస్తే రెక్క, దాంతో ఎగిరిపోతా ఉంటారు. చూసారా? అలాంటి పరిస్థితి, ఎత్తుగా ఉంటారు వాళ్ళు. అలాంటి పరిస్థితిలో ఉన్నటువంటి వాళ్ళని చూస్తే ప్రజలు నమ్ముతారు కదా. యేసుక్రీస్తు వారు కూడా అలాంటి పరిస్థితుల్లోనే భూమి మీదకి వచ్చినట్టయితే ప్రజలందరూ అప్పుడే మార్పు చెందేవాళ్ళేమో. కానీ అది జరగల. ఏం జరగాలి? మనుష్య రూపంలో భూమి మీదకి రావాలి ఆయన. అలాంటి వ్యక్తి అక్కడ పుట్టాడయా దావీదు పట్టణంలో అనగానే వీళ్ళందరూ ఏం చేశారయ్యా అంటే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి గొర్రెలన్నింటినీ విడిచిపెట్టారు. విశ్వాసుల దగ్గర ఉన్నటువంటి విశ్వాసులు ఇంకా ఉంటే వాళ్ళందరినీ అక్కడ వదిలిపెట్టి మేము ఇప్పుడే వస్తా ఉండయా అని చెప్పి వెళ్ళిపోయి ఉంటారు. ఇందులో వాళ్ళు ఏం చేస్తున్నారంటే రాత్రి వేళ మెలకుగా ఉండి అని రాస్తారు. దూతలు వాళ్ళు మెలకుగా ఉన్నప్పుడు దర్శించారు. ఎంత గొప్ప మాట ఇందులో కనిపిస్తాడు. మనం లూకాసు వార్త 2వ అధ్యాయం 8వ వచనంలో దీన్ని చదువుకోవచ్చు. వాళ్ళు రాత్రి పూట మెలకుగా ఉండి మందను కాస్తూ ఉన్నారట. ఏ సేవకుడైతే మెలకుగా ఉండి యజమానుడు వచ్చేటప్పుడు ఎదురు చూస్తూ ఉంటాడో వాడు ధన్యుడు అని పరిశుద్ధ గ్రంథకర్త తెలియజేస్తా ఉన్నాడు. కాబట్టి మెలకుగా ఉండటము అనేది ఎంతో ప్రాముఖ్యమైనటువంటి విషయము. నువ్వు మెలకుగా ఉన్నావా? నిద్రిస్తున్నావా? నిద్రపోతున్నట్టు నటిస్తున్నావా? నిద్రపోతున్నట్టు నటించేవాడిని లేపలేం, కానీ నిద్రపోతున్నాడిని లేపగలము అనేది మనం తెలుసుకోవాలి. ఇందులో మందలు కాస్తూ ఉన్నప్పుడు దూత వారి వద్దకు వచ్చాడు అని రాస్తున్నాడు. మందలు కాస్తున్నారట వాళ్ళు. కాపర్లు వాళ్ళ పని ఏందట? వాళ్ళ సుఖం కంటే మందల సుఖాన్ని ఎక్కువగా చూశాడు. ఇందులో రాసినటువంటి ఎంతో గొప్ప ప్రాముఖ్యమైనటువంటి మాటలు ఇవే. ఏంటయ్యా ఇది అంటే మందలు కాస్తూ ఉన్నారు. ఎలాంటి పరిస్థితులు అంట? రాత్రులలో అనేది మనం తెలుసుకోవాలి. రాత్రి పూట మెలకుగా ఉండి నువ్వు మందను కాస్తున్నావా? ఎంతో ప్రాముఖ్యంగా తెలియజేస్తున్నటువంటి ఈ మాటలు మనం చూసుకోవాలి. ఎందులో అంటున్నాడు? ఇందులో మార్కు సువార్త యెహెజ్కేలు గ్రంథంలో 34వ అధ్యాయాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. యెహెజ్కేలు గ్రంథం 34వ అధ్యాయము 16వ వచనంలో
ప్రభువు చెబుతున్నటువంటి కొన్ని మాటలు కనిపిస్తా ఉంటాయి. 34 మనం జ్ఞాపకం చేసుకుందాం ఒక్కసారి. తప్పిపోయిన దానిని నేను వెతుకుదును, ఉమ్, తోలివేసిన దానిని మరలా తోలుకొని వచ్చేదను, గాయపడిన దానికి కట్టు కట్టుదును, ఉమ్, దుర్బలముగా ఉన్న దానిని బలపరుతును. ఉమ్. అయితే కొవ్విన ఇందులో వాటిని అంటున్నాడు, ఈ దాసులు లేకపోతే కాపర్లు అయినటువంటి వాళ్ళు ఎలా ఉన్నారట? రాత్రిపూట వాళ్ళ సుఖాన్ని మరిచిపోయి మందని ఎలా ఉంటాయి, అందులో తప్పిపోతా ఉంటాయి. రాత్రిపూట కంచె దాటి అవతల పోతా ఉంటాయి. వాటిని వెదకి పట్టుకొని రావాలి. వెదకి రక్షించడం అనేది ప్రభు యొక్క పని. ఆ పని దాసులు కూడా చేసి తీరాలి. తప్పిపోయిన దానిని వెదకి రక్షించాలి. రెండోది, తోలివేసిన తోలివేసిన దానిని మరలా తోలుకొని వచ్చి. తోలివేయటం అంటే, నువ్వు బాగుండలేదమ్మా మా సంఘానికి వద్దు, నీ ప్రవర్తన బాగుండలేదమ్మా మా సంఘానికి వద్దు, వేరే సంఘానికి పో అనేవాళ్ళు చాలా మంది పెద్దలు కనిపిస్తూ ఉంటారు. ఏదైతే బాగుండలేదో వాళ్లే కదా రావాలి సంఘాలకి, అంతేనా? మంచోళ్ళే రావాలా, విశ్వాసులే రావాలా సంఘానికి? విశ్వాసులు కాదండి, విశ్వాసులు దేవుణ్ణి నమ్ముకున్నారు, రక్షించబడ్డారు. ఇంక మళ్ళీ రక్షణ గురించి వాళ్ళకి చెబితే ఇంకేం చేయాలా? విశ్వాసి అనబడినటువంటి వ్యక్తి దేవుణ్ణి నమ్ముకున్నాడు, బాప్తిస్తం తీసుకున్నాడు, అయిపోయింది, రక్షించబడ్డాడు. ఇంకా రక్షణ గురించి అతనికి ఎందుకు చెప్పాలా? అన్యులైనటువంటి వ్యక్తులకే రక్షణ గురించి తెలియజేయాలి. ఇక్కడ ఏం జరుగుతుంది అంటే, ఇందులో తప్పిపోయి ఉన్నాయి కొన్ని, వాటిని వెతికి పట్టుకొని రావాలా. ఎందుకు తప్పిపోయినాయి? అందులో తోలివేయబడినటువంటి కొన్ని ఉన్నాయి. ఏయో కారణాలు సంఘంలో. కాబట్టి నువ్వు మా దగ్గరకు రాబాకు, వచ్చినా కూడా దూరంగా కూర్చో, కుర్చీల మీద నువ్వు కూర్చోకూడదు, కింద కూర్చోవాలా, అది కూడా ఎడంగా కూర్చోవాలా, మీ వర్గం వాళ్ళందరూ అటు పక్క కూర్చోండి, మా దగ్గర కూర్చోబాకండి అని అనగానే వాళ్ళు హర్ట్ అయిపోయి హృదయంలో గాయపరచబడి దూరంగా వెళ్ళిపోతారు, వేరే సంఘాలకి వెళ్ళిపోతారు. వాళ్ళని కూడా తోలుకొచ్చే బాధ్యత ఈ గొర్రెల కాపర్లకు ఉంది. గొర్రెల కాపర్లే విశ్వాసులైనటువంటి సేవకులు. వాళ్ళకి చెబుతున్నాడు, గాయపడితే కట్లు కట్టేటువంటి పరిస్థితి. గాయం కలిగింది నీ హృదయానికి, ఆ గాయానికి నువ్వేం చేయాలా? కట్లు కట్టాలంటే నెమ్మదిగా కూర్చొని వారికి మంచి మాటలు చెప్పి, అమ్మా ఈ విధంగా జరిగిందా, జరగకుండా నేను చూస్తాను రండి అని పట్టుకురావాలి. అలాంటి పరిస్థితి ఇందులో ఉంది. దుర్బలమైనటువంటి వాటిని బలపరుస్తాను. బలహీనంగా ఉన్నాయే, దేవుడిని నమ్ముకోవాలా వద్దా అనుకునేటువంటివి కొన్ని ఉంటాయి. అలాంటి వాళ్ళని దేవుని దగ్గరికి తీసుకొని రాగలిగి ఉండాలి. అదే ఈ దాసులు కాపర్లు అయినటువంటి పనులు చేయవలసినటువంటి పనులు. ఇదే 34 అంటున్నాడు, మీరు చేయకపోతే ఎవరు చేస్తారంటున్నాడు ఇందులో? దేవుడే. నా గొర్రెలను నేను మేపుచున్న గొర్రెలు నాకు మీరు మనుషులు, నేను మీ దేవుడను. ఇదే ప్రభు. గొర్రెలు అంటున్నారు. నేను ఒకసారి ప్రసంగం చేస్తా ఉంటే మనుషులు వృక్షాలను గురించి చెప్పాల్సి వచ్చింది. ఒక వృక్షము, అందులో యోహాను గారు చెబుతున్నారు కదా, గొడ్డలి వేదన పెట్టబడ్డది, నరికి వేస్తాడు దేవుడు అని చెబుతుంటే, ఆ విన్నటువంటి వాళ్ళలో ఒక ఆయన వచ్చి, అయ్యా చెట్లను గురించి భలే చెప్పారయ్యా అన్నాడు. నాయన చెట్లను గురించి కాదు నాయన, ఆ చెట్టు ఎవరో తెలుసా? మానవుడు, నీవు నేను. కాబట్టి నీవు నేను సక్రంగా నడవకపోతే గొడ్డలు పెట్టి నరికేసే పరిస్థితులు ఉంటాయి. అలాగే ఇక్కడ అంటున్నాడు, మీరు మర్చిపోతారేమో, నా గొర్రెలు అంటే ఊరికనే గొర్రెలే అనుకుంటున్నారేమో. నా గొర్రెలు నేను మేపే గొర్రెలు ఆయన మీరు మనుషులు, నేను మీ దేవుడను చెప్పుకుంటున్నాడు ఆయన. ఎవరు చెప్పకపోతే ఏం చేసుకుంటాడు? నేను మీ దేవుణ్ణి అని చెప్పుకోకపోతే ఎవరికి తెలుస్తుంది అని అనుకుంటున్నాడేమో ఆయన. ఒకవేళ చూసారా, ఆయనే చెప్పుకున్నాడు. ఎవరిని నన్ను ఏమనుకుంటున్నారు ప్రజలు అంటే, రకరకాలైనటువంటి మాటలు మాట్లాడారు మనుషులందరూ కూడా. శిష్యులు కూడా అంటున్నారు, వాళ్ళు ఏ విధంగా అంటున్నారు, వీళ్ళు ఏ విధంగా ఉంటున్నారు. దేవదూతలు ఒక ఆయన వచ్చారు, ప్రవక్తల్లో ఒక ఆయన లేచి వచ్చాడు అంటున్నారు. అయ్యా అంటే మీరేమనుకుంటున్నారు చెప్పండి అంటే, పేతురు గారు లేచి ప్రతిదానికి లేగుతాడుగా, ఆయన లేచి అంటున్నాడు, నేను
ఎవరు అనుకుంటున్నాడు ఈయన? దేవుని కుమారుడు క్రీస్తు. నీవు ప్రజలను రక్షించడానికి వచ్చినటువంటి ప్రభువయ్యా, నీ దగ్గర నుంచి మేము ఎందుకు పోతాము అన్నాడు ఆయన. అలాంటి నమ్మకం కలిగినటువంటి పరిస్థితుల్లో ఆయనే చెప్పుకుంటారు. నన్ను ఏమంటున్నారు ఒకసారి చెప్పండి అయ్యా. ఇప్పుడు నేను ప్రసంగం చేస్తున్నాను, జనం ఏమనుకుంటున్నారు మీరందరూ? ఓ అరే నాయనా, ఏం చెబుతున్నాడులే, మనం వినటానికి కూడా ఇబ్బందిగా ఉంది, ఏమన్నా మాట్లాడటానికి కూడా ఇబ్బందిగా ఉంది, ఏం మాట్లాడతాంలే అనుకుంటున్నారా? పర్లేదులే, దేవుని వాక్యం విందాంలే అనుకుంటున్నారా? అలాంటి పరిస్థితి ఉందా? ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి ఎవరైనా సరే వాళ్ళని గురించి తెలుసుకోవాలి, వాళ్ళని గురించి వాళ్ళు తెలుసుకోవాలి, అతని గురించి ఎదుటి వాళ్ళు కూడా తెలుసుకోవాలి. ఈయన పలానా అనేది తెలుసుకుంటే ఎంతో ప్రాముఖ్యత అందులో ఉంటది అనేది మనము తెలుసుకోవాలి. ఈ యొక్క వీళ్ళు ఎలాంటి పరిస్థితిలో ఉన్నారట? వాళ్ళు సువార్తికుల యొక్క పని చేశారు, మందరిని కాస్తూ మేపుతూ ఉన్నారు. నేను గొర్రెలకు మంచి కాబన్నే అని ప్రభు చెబుతున్నాడు. ఇక్కడ మనం చూస్తే వాళ్ళు వెంటనే రక్షకుని చూడడానికి బయలుదేరారు. చూసారా ఎంత త్వరపడ్డారంటే? వాక్యంలో రాయబడతా ఉంది, ఎంత తొందరగా పోయి ప్రభువుని చూడాలి అనే ఆలోచన. నీకు ప్రభువుని చూడాలనే ఆలోచన ఉందా? త్వరపడాలి అని మందిరానికి పోయి త్వరపడి పరిగెత్తాలి అనుకుంటావా? నీ మందను నీవు వదిలిపెట్టి వెళితే నీ మందను రక్షించే బాధ్యత ఎవరిది? ప్రభువుది. 100 గొర్రెలు ఉంటే ఒక గొర్రె తప్పిపోతే 99 గొర్రెల్ని అక్కడ వదిలేశాట. ఆయన కంచె వేసి వదిలేశాడు. ఆయన ఊరకనే వదిలేయడు. ఆయన 99 గొర్రెలను విడిచిపెడితే తోడేళ్ళు, రకరకాలైనటువంటి క్రూర జంతువులు వచ్చి తినేస్తాయి. అలా చేయడు ఆయన. 99 వాటికి ముందు కంచెలో వేసి, లోన దొడ్లో వేసి, తాళం వేసి ఆ గొర్రెను ఎతకటానికి పోతాడు. అంతేగాని ఊరకనే వదిలిపెట్టాడు ఆయన 99 గొర్రెలని. ఒక గొర్రెను వెతకటానికి వెళ్ళాడు. అలాంటి పరిస్థితిలో ఉన్నటువంటి, ఎలాంటి పరిస్థితిలో ఉన్నారు ఇందాక చెప్పుకున్నాం కదా. అలాంటి పరిస్థితిలో ఉన్న ఈ గొర్రెల్లో ఒక గొర్రె తప్పిపోయింది. కట్లు కట్టడానికి పోయాడు, మేపటానికి పోయాడు. ఏం చేశాడు? గొర్రెలు పోయేటప్పుడు చూస్తుంటాను నేను అప్పుడప్పుడు. వాళ్ళు ఏం చేస్తారు, పిల్ల గొర్రె ఏం చేస్తుందంటే పెద్ద గొర్రెలతో నడవలేదు. దాన్ని గొర్రెల కాపరి ఏం చేస్తాడు తెలుసా? భుజాల మీద వేసుకొని హాయిగా ఎగురుకుంటా పోతుంటాడు గొర్రెల కాపరి. గొర్రెను పట్టుకోవాలంటే మనకి కాస్త భయంగా ఉంటది, అది ఎక్కడ చీది పైన వేస్తుందో అని. అది వాడైతే ఏం చేస్తాడో తెలుసా? భుజం మీద వేసుకొని సంతోషంగా ముందుకు పరిగెత్తా ఉంటాడు. ఈయన అన్నది అదే. 99 గొర్రెలను విడిచి ఒక గొర్రె కోసం ఆయన వెతుకుతూ పోయి దొరకంగానే ఏం చేశాడు తెలుసా? ఇదిగో నా గొర్రె దొరికింది, నాతో కూడా మీరు ఏం చేయాలి? సంతోషించండి నాతో పాటు. ఎంత గొప్ప సంతోషం వచ్చిందో! పోయిన గొర్రె, తప్పిపోయిన గొర్రెను గురించి దేవుడు ఆలోచిస్తాడు. సహోదరుడా, నీ దగ్గర నుండి, జూమ్ లో నుండి తప్పిపోయారు ఎవరన్నా? తప్పిపోతే వారిని తీసుకొని రండి, ప్రాధేయపడండి. జూమ్ లో దేవుని యొక్క వర్తమానం ఉంది, ప్రవచనాలు వస్తున్నాయి. జూమ్ లో దేవుని యొక్క ఆశీస్సులు మెండుగా ఉన్నాయి, స్వస్థతలు జరుగుతూ ఉన్నాయి, అపవిత్రాత్మలు పారిపోతా ఉన్నాయి. కాబట్టి రాండయ్యా, ఎందుకు తప్పించుకుంటారు మీరు అని చెప్పండి. చెప్పాల్సిన పూచి మన అందరికీ ఉంది అనేది తెలుసుకొని తీరాలి. ఇందులో రక్షకుని గురించి వెంటనే పరిగెత్తారట. ఇంకొక విషయం ఏముందో తెలుసా? వాళ్ళు సువార్తికుల పని చేశారు అని రాస్తున్నాడు. ఏం చేశారు వాళ్ళు? లూకా సువార్తలో 2వ అధ్యాయం 13 వచనాన్ని ఒక్కసారి 17, 18 వచనాలు చదివితే అందులో అంటున్నారు, వాళ్ళు చూచినది, విన్నది ఆశ్చర్యకరంగా ఏం చేశారట? వాళ్ళు ప్రచారం చేసి అందరికీ తెలియజేశారట. ప్రచారం చేయాలండి, అది ఇక్కడ. మీరు ఏం చేస్తారట? అందరికీ తెలియజేయాలి. వీళ్ళు అదే పని చేశారు. చూచినటువంటి వాటిని, విన్నటువంటి వాటిని వెంటనే చాలా మందికి తెలియజేశారు. మనం చూస్తుంటాం, చెప్పండి అయ్యా అంటే నేను అది చెప్పాలి అంటారు వాళ్ళు. పోతుండే చెప్పొద్దు అని చెబితే ఊళ్ళో జనానికి అందరికీ చెప్పేస్తారు. యేసు ప్రభు వారు ఈ విషయాన్నే
నొక్కి ఒక్కాణించారు. నీకు స్వస్థత కలిగిందని ఇంకెవరికి చెప్పకు అనగానే వాడు గంతులు వేసుకుంటే ఊరంతా చెప్పేశాడు. అలాంటి పరిస్థితులు మానవుల యొక్క మనస్తత్వం అది. నేను ఎందుకు చెప్పాలి, ఆయన చెబితే నేను చెప్పాలైంది అనే ఆలోచన కనిపిస్తా ఉంది. చూచినటువంటి వాటిని, విన్నటువంటి వాటిని ప్రజలకు తెలియజేయటం. యోహాను సువార్త పత్రికలో మొదటి పత్రికలో యోహాను గారు రాస్తున్నారు. మొదటి వచనము 2వ వచనాన్ని చదివితే, యోహాను గారు రాసిన పత్రిక మొదటి పత్రికలో జీవవాక్యమును గూర్చినది ఆది నుండి ఏది ఉండెనో, మేమేది వింటిమో, కన్నులారా ఏది చూచితిమో, ఏది నిజానుంచి కనుగొంటిమో, మా చేతులు దేనిని తాకి చూచెనో అది మీకు తెలియచేయుచున్నాము. ఎంత చక్కగా చెబుతున్నా అండి. ఏది చూసామో, ఏది విన్నామో, మా చేతులు ఏదైతే తాకి చూసినాయో వాటిని మాత్రమే మీకు తెలియజేస్తా ఉన్నాము అనే మాట ఇందులో రాస్తున్నాడు. కాబట్టి గొర్రెల కాపర్ల పరిస్థితి ఏంటి అనేది మనం చూస్తూ పోతే, దీనులకు సువార్త ప్రకటించబడే పరిస్థితి పేదల దగ్గరకు వచ్చింది. రెండవది, గొర్రెల కాపర్లు ఏం చేస్తున్నారు, రాత్రిపూట ఏ వ్యక్తి అయినా సరే రాత్రిపూట సువార్త చేయటం. రాత్రిపూట అంటే అపవాది ఎక్కడ ఉంటాడో అక్కడికి పోయి దేవుని యొక్క వెలుగును ప్రసరించేట్టు చేయాలి. అది రాత్రిపూట అంటే. అంతేగాని చీకట్లో లేచి రాత్రులు పోయి కేకలేస్తే నిద్రభంగం అని వాడిని వదిలిపెడతారా? నిద్ర ఏందా నువ్వు మా మధ్యలోకి వచ్చి ఈ పని చేస్తున్నావు, పగలంతా కష్టపడి చాకిరీ చేసుకున్నావు, ఇప్పుడు నిద్ర పట్టింది ఇప్పుడే వచ్చి గోల చేస్తున్నావు అని అమ్మడపడతారు. కానీ రాత్రి వేళ అన్నారు అంటే ఎక్కడైతే అపవాది క్రియలు జరుగుతున్నాయో అక్కడ మెలకువగా ఉండి దానిని ఎదిరించాలి. అదే కదా అంటున్నాడు, మీ విరోధిగా అపవాది గర్జించే సింహం వలె సింహంలాగా ఎవరిని మృంగుదమా అని, ఎవరిని మృంగాలి అని వెతుకుతూ తిరుగుతున్నాడు. నిమిషాలు వెతకటం వాడు కూడా వెతుకుతుంటాడు. ఆ వెతికే పరిస్థితుల్లో నీవు తారసపడితే ఆ వెతికితో ఉన్నటువంటి వానికంటే నీవు బలంగా ఉన్నావా లేదా? లేకపోతే ఏమైపోతావు, అతనికి లొంగిపోతావు. రాత్రిపూట నీవు సేవ చేయాలి. అంటే అపవాది ఎక్కడ బలంగా ప్రకటిస్తున్నాడో వాని యొక్క క్రియలు వాడు కూడా ప్రకటిస్తూ ఉంటాడు. ఆ ప్రకటించే దానికి విరోధంగా మనము దేవుని యొక్క రాజ్య సువార్తను తెలియజేస్తూ ఉంటే రాత్రి వేళ ఇక ఈ గొర్రెలకు క్షేమకరంగా ఉంటది, ఎంతో క్షేమకరంగా ఉంటది. మూడోది, వాళ్ళు రాత్రి వేళ మెలకుగా ఉన్నారు, బాగానే ఉంది. గొర్రెలు కాస్తూ ఉన్నారు. గొర్రెలు ఎవరో ఇందాక చెప్పుకున్నాం కదా, యేసు ప్రభువును వాళ్ళు ఏం చేశారు, దర్శించటానికి ఆలస్యము చేయలేదు, సువార్త ప్రకటించటానికి వెనుకాడలేదు, సాక్ష్యం ఇచ్చారు. మేము చూసామయ్యా, పలానా ఆయన్ని మేము చూసాము, దేవదూతలు వచ్చి మాకే చెప్పారు కాబట్టి మీకు తెలియజేస్తున్నాము. సాక్ష్యం ఇవ్వటము అనేది ఎంతో ప్రాముఖ్యమైనటువంటి మాటగా మనకు తెలుస్తూ ఉంది. ఈ గొర్రెల కాపర్ల గురించి మనం తెలుసుకున్నాం కదా, అలాగే జ్ఞానుల గురించి కూడా కొంత తెలుసుకోవటం ఎంతో ప్రాముఖ్యత మనకు తెలుస్తూ ఉంది. ఈ జ్ఞానులకు ఏం కనబడ్డదట, నక్షత్రము. దానికి ఏం పేరు పెట్టారో తెలుసా, ఆయన యొక్క నక్షత్రము అనేది ఇందులో రాస్తున్నాడు. ఈ జ్ఞానులు చూసినటువంటిది ఆయన యొక్క నక్షత్రము. జ్ఞానులు అన్నారు కదా, జ్ఞానులు ఎక్కడి నుంచి వచ్చారు వాళ్ళు? అప్పట్లో కొన్ని రాజ్యాలు, బలమైనటువంటి రాజ్యాలు ఉన్నాయి. మొట్టమొదటి రాజ్యము ఐగుప్తు రాజ్యము, రెండవ రాజ్యము బబులోను రాజ్యము, మూడవది మాదియా పారసీకుల యొక్క దేశము, ఇంకొకటి గ్రీకు దేశము, ఇంకొకటి రోమా రాజ్యము దేశము. ఇంకా ఇప్పుడు మనం చూస్తే మంత్రులు, ప్రెసిడెంట్లు రాజ్యాలను ఏలేటువంటి పరిస్థితి. ఏడవది ఏంటంటే ఇక రానయ్యున్నటువంటి యేసు ప్రభు వారి యొక్క రాజ్యము. మొత్తం 7 కనిపిస్తూ ఉంటాయి. ఇందులో మాదియా పారసీకుల దేశము నుండి వీళ్ళు బయలుదేరారు అనేది మనం చూడాలి. ఈ మాదియా పారసీకుల
వాళ్ళు రాజులు ఏం చేశారు అంటే భారతదేశంలో కొంత భూభాగాన్ని ఆక్రమించి వాళ్ళు పరిపాలిస్తున్నారు అనేది చరిత్రకారుల యొక్క చరిత్ర. మనం చదువుకుంటే ఎవరట వాళ్ళు? మాదియా పారసీకుల దేశము. పార్సీ వాళ్ళు. మనం చదువుకుంటే మన ఇందిరాగాంధీ గారు ఉన్నారే, వాళ్ళు పార్సీ వాళ్ళు అని చెప్పబడ్డారు. అంటే వేరే దేశంలో వాళ్ళు మన దేశానికి వచ్చి ఆక్రమించి మన దేశంలో వాళ్ళు ఆ విధంగా స్థిరపడిపోయారు అనేది, వాళ్ళ వంశస్థులు ఆ విధంగా ఉన్నారు అని రాస్తుంటాడు. అలాగే ఈ పారసీకుల వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే జండవ్యస్థ అనబడినటువంటి ఒక ప్రామాణిక గ్రంథం ఉంది. దాన్ని పారసీకులకు జొరాస్ట్రియన్ లేకపోతే జొరాస్టర్ గారు రాశారు ఒక గ్రంథం. ఇలాంటి గ్రంథాల్లో యేసు ప్రభు వారు, అంటే యేసు ప్రభు అని లేదు కానీ లోకాన్ని రక్షించటానికి భూమి మీద ఒక వ్యక్తి పుడతాడు. ఆ వ్యక్తి పుట్టినప్పుడు ఒక నక్షత్రం విశేషంగా పైన కనిపిస్తుంది అనేది అందులో రాయబడ్డది అనేది ప్రాముఖ్యత తెలుస్తూ ఉంది. ఇందులో దేవుడే రక్షకుడిగా భూమి మీదకి వస్తాడు. ఆకాశములో ఆయనకు సంబంధించినటువంటి ఒక నక్షత్రము అక్కడ ఉంటది అనేది, ఆ నక్షత్రాన్ని వీళ్ళు చూశారు అని రాస్తున్నాడు. వీళ్ళు ఎలాంటి వాళ్ళట? నక్షత్రాలని పరిశోధించేటువంటి వాళ్ళు. ఏ నక్షత్రం ఎప్పుడు వచ్చింది అనేది. నేను చిన్నప్పుడు మా నాయనమ్మ దగ్గర ఉండేవాడిని. అంటే అక్కడికి చూడటానికి పోయినప్పుడు బయట పండుకునేవాళ్ళం మంచం మీద. పైకి చూస్తే నక్షత్రాలు కనిపిస్తూ ఉంటాయి. ఒరే ఐదుగురు ఆ పిల్లల కోళ్ళు రాయి అనేది. నక్షత్రాలన్నీ ఒకసారి చేరి అక్కడ ఉంటాయి, చంద్రుడి చుట్టూ ఉంటాయి. దాన్ని పిల్లల కోడి అంటారు. అలాగే ఒక్కొక్క నక్షత్రం ఒక్కొక్క పరిస్థితులు ఉంటుంది. ఒక్కొక్క నక్షత్రం చంద్రుడికి దగ్గరగా ఉంటది, ఒక్కొక్క నక్షత్రం దూరంగా ఉంటది. ఆ నక్షత్రం కొంచెం పెద్దదిగా కనిపిస్తూ ఉంటది. దానికి భూమి మీద పేర్లు పెట్టుకుంటూ నడుస్తూ ఉంటారు. అలాగే వీళ్ళు ఎలాంటి వాళ్ళట? ఎట్ట తెలిసింది వీళ్ళకి? ఖగోళ శాస్త్రం తెలుసు, జ్యోతిష్యం తెలుసు, ఇంకా వీళ్ళకి తెలిసింది గణిత శాస్త్రం తెలుసు, సూచనలు తెలియజేసే పరిస్థితులు వీళ్ళకి తెలుసు. ఇంకా వీళ్ళని ఏం చేస్తారంటే పూజారులుగా పెట్టుకుంటారట. రాజుగారి దగ్గర పూజారిగా ఉండాలి అంటే ఇవన్నీ కావాలి. అలాగే ఇజ్రాయెల్ జనాంగం కూడా ఏంది ఆ పరిస్థితి అంటే, యవ్వనస్తులైనటువంటి స్త్రీలు పురుషులు ఏం చేయాలో తెలుసా? సైన్యంలో శిక్షణ పొంది ఉండాలి, లేకపోతే ఆ దేశంలో ఉంచరు. అలాగే వీళ్ళు పూజారులుగా నియమించబడతారు. మనకి పూజారులు ఉన్నారు కదా, అన్యులైనటువంటి వాళ్ళ పూజారులు. 2 రకాలైనటువంటి వాళ్ళు ఉన్నారు పూజారులు. ఒకళ్ళు తల్లిదండ్రుల దగ్గర నుంచి వస్తున్నటువంటి వాటిని పట్టుకొని గుళ్ళో పూజ చేస్తూ ఉంటారు. ఇంకా అదే వచ్చు, శుక్లాంబరధరం అని ఏదేదో మాటలన్నీ మాట్లాడుతా ఎదుటి వాడి దగ్గర అన్ని పొందుతూ ఉంటారు. ఇంకొక వర్గం ఉంది, వాళ్ళు ఏంది? వేద పాఠశాలలో వేదాలు తిరిగేస్తారు. వాళ్ళు అప్పుడప్పుడు వాళ్ళ గ్రంథం ఉంది కదా, పంచమ వేదము, ఇంకా వేదాలు, ఆ వేదాలు అమ్మటానికి రోడ్డు మీద నిలబడతారు, గుడ్డు గీకించుకొని పిలక పెట్టుకొని. ఆ గ్రంథాలన్నీ వాళ్ళ దగ్గర ఉంటాయి. వేదాలు చదివినటువంటి వాళ్ళు. వీళ్ళు మంత్రాలుగా చదివేది వేదంలో ఉన్న శ్లోకాలు చెబుతారు. వాళ్ళు అసలైనటువంటి పండితులు. ఇందులో జెండా వ్యవస్థలో రాయబడినటువంటి ఆ నక్షత్రాన్ని గురించి జొరాస్టర్ గారు రాసినటువంటి వాటిని వీళ్ళు జ్ఞాపకం చేసుకున్నారు. ఈ శాస్త్రవేత్తలైనటువంటి ఈ వ్యక్తులు ఏ విద్య అయినా సరే చదువుకొని పరీక్షలో పాస్ అయితే ఇక దాని గురించి పట్టించుకోరు, ఇంకా అది అయిపోయినట్టే ఆ పుస్తకం. కానీ పరిశుద్ధ గ్రంథం మాత్రం ఎప్పుడు కూడా అయిపోదు. ఎప్పుడు చదివినా కొత్తగానే ఉంటుంది. కొన్ని వందల సార్లు చదువు, మళ్ళీ తీసి చదవాలంటే అది ఎక్కడో విన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. అందువల్లనే ఆ గ్రంథము ఇంకా పవిత్రంగా నిలబడిపోయింది అనేది మనం తెలుసుకోవాలి. ఇందులో మనం చూస్తే జ్ఞానులు వచ్చిన తర్వాత శాస్త్రులు, పరిచయులు గ్రంథాలు ఇప్పారు. అప్పటిదాకా ఏదో ఇందాక చెప్పాం కదా, పర్యంగా వచ్చే మంత్రాలు చదువుతూ వచ్చారు వీళ్ళు కూడా. ఈ శాస్త్రులు అనేటువంటి వాడు ఎలా ఉండాలి? శాస్త్రం తెలిసినటువంటి వాడుగా ఉండాలి. ఏ శాస్త్రం అది?
ధర్మశాస్త్రం ధర్మశాస్త్రం అండి. ధర్మశాస్త్రం ధర్మశాస్త్రము ఇది మోషే ద్వారా ఇవ్వబడినటువంటిది. ఆ ధర్మశాస్త్రంలో ఎవరిచ్చారు? దేవుడు కొన్ని దేవుడు కండిషన్స్ పెట్టి మానవులు ఈ విధంగా నడిస్తే ధర్మంగా ఉంటది, వాళ్ళని నీతిపరుడు అంటారు, నీతిమంతుడైనటువంటి వ్యక్తులు ఉన్నారు అనేది తెలుస్తుంది. అది మూలన పడేశారు. అంటే ఏంటి? ధర్మశాస్త్రాన్ని మూలన పడేస్తే అర్థం ఏంటి అంటే వీడికి ధర్మం తెలుసు అని ప్రజలు అనుకుంటారు, కానీ ఒరిజినల్ గా వాడికి ధర్మం తెలియదు. అలాంటి పరిస్థితి ఇందులో కనిపిస్తా ఉంది. ఏం తెలుసు వీళ్ళకి? మత్తయి సువార్త 2వ అధ్యాయం 5వ వచనంలో ఇందాక చదువుకున్నాం. యూదయ దేశపు బెత్లెహేమా, బెత్లెహేములోనే నీవు నీవు యూదా యూదా ప్రధానులలో ఎంత కూడా మాత్రమును అల్పమైన దానవు కావు. తక్కువ దానివి కాదు. ఎందుకంటే ఆ ఇశ్రాయేలును ప్రజలను పరిపాలించు పరిపాలించేటువంటి వాడు, అధిపతి నీలో నుండి వచ్చును. అధిపతి నీలో నుండి వస్తాడు అనేది ఇందులో వాళ్ళకి తెలుసు. ఈ జ్ఞానుల్ని మాగయులు అంటారు. మాగయులు అంటే జ్ఞానులు. పారసీక దేశంలో ఉన్నటువంటి పూజారులు, వాళ్ళు రాజపూజారులు, మామూలు కాదు. రాజపూజారు వస్తే ఎదురుగా నిలబడరు ఎవరు కూడా. నేను చిన్నప్పుడు చూశాను, అక్కడ రామాలయం ఉంది బజార్లో, అక్కడికి ఒక పూజారి గారు వచ్చేవారు. ఆయన ఎలా వస్తాడు తెలుసా? మడిగట్టుకొని తల మీద నుండి 2 బకెట్లు నీళ్లు పోసుకొని తడి బట్టలతో వచ్చేస్తాడు. ఎవరైనా సరే ఎదురొస్తే ఊరుకోరు. ఎవరన్నా సరే అంటుకుంటే వెంటనే ఇంటికి పోయి మళ్ళీ పోసుకొని వస్తాడు. అల్పమైనటువంటి పిల్లలు ఉంటారుగా, ఏ బాలో ఏదో ఒకటి ఇసిరేస్తారు. వాడు మళ్ళీ పోయి వచ్చి మళ్ళీ పూజలోకి పోతాడు. అలాంటి పరిస్థితులు. వీళ్ళకి కనీసము 2 వ్యక్తులు అసిస్టెంట్ గా ఉంటారు ఒకళ్ళకి. 2 వ్యక్తులు ఎందుకు? ఒంటెల మీద రావాలి కాబట్టి, ఒకటేమో నీళ్లు పెట్టడానికి, ఒకరేమో మేత మేయటానికి, ఇంకొకరు వీళ్ళకి భోజనం సప్లై చేయటానికి. అందులో శాఖలు శాఖలుగా ఉంటారు. వీళ్ళు ఏందయ్యా పరిస్థితి అంటే మొత్తం 6, ఒకరికి 2, ఆ విధంగా 3 3 9 ఇలా రావాలి. వాళ్ళు 6 వీళ్ళు 3. ఏంటయ్యా పరిస్థితి అంటే చరిత్ర వేరు, వ్యాఖ్యానాలు వేరు. చాలా మంది వ్యాఖ్యానకర్తలు అంటారు బయలుదేరింది 4 అని. కానీ వీళ్ళు ఒకే దేశం నుంచి వచ్చారా, ఒకే ఊరి నుంచి వచ్చారంటే కాదు. వాళ్ళు ఎక్కడి నుంచో వచ్చారు. వాళ్ళ పరిస్థితిలో పలానా ఊరి నుంచి వచ్చి ఒక చోట కలిశారు. ఎందుకని? వాళ్ళకి నక్షత్రం కనిపించింది, వీళ్ళకి నక్షత్రం కనిపిస్తా ఉంది. ఆ నక్షత్రాన్ని చూస్తూ నాకు దారి చూపిస్తా వచ్చింది అని వాళ్ళే చెప్పుకుంటా ఉన్నారు. ఇందులో 4వ వ్యక్తి వాళ్ళని చేరకుండానే వీళ్ళు ఏం చేశారయ్యా అంటే తప్పించుకొని వీళ్ళు 3 వచ్చినట్లుగా కనిపిస్తా ఉంది. చూసారా? ఆకాశంలో ఎందుకు కనిపిస్తా ఉంది? యెషయా గ్రంథకర్త అంటున్నాడు 66వ అధ్యాయంలో, ఆకాశము నా యొక్క సింహాసనము, నేను వాళ్ళకి కనపడతాయి. నక్షత్ర రూపంలో నేను కనపడ్డాను వాళ్ళకి. దానియేలు గ్రంథకర్త అంటున్నటువంటి మాటలు కనిపిస్తూ ఉంటాయి. ఆయన అంటాడు, ఎవరైతే అన్యులైనటువంటి వాళ్ళు ఉంటారో వాళ్ళని రక్షించి తీసుకొని వస్తే ఆకాశములో నక్షత్రములాగా వెలుగుతారు అనే మాట అందులో రాయబడినటువంటి మాట. ఈ జ్ఞానులకు ఈ నక్షత్రం దారి చూపిస్తూ ఉంది. 2000 సంవత్సరాల క్రితం నక్షత్రం దారి చూపించింది. మనం ఇప్పుడు దారి చూపించాలంటే ఏం చేస్తామండి? కారు మీద పోయేటప్పుడు, కారులో పోయేటప్పుడు కానీ, బండి మీద పోయేటప్పుడు కానీ తెలియని ప్రదేశం ఉందనుకోండి, ఏం పెట్టుకొని పోతాం? GPS పెట్టు, టెక్నాలజీ. అది పెట్టంగానే నువ్వు ఆ దారిని బాబా ఈ దారిని పో చెబుతా ఉంటది దారికి పోయేంత వరకు. అప్పట్లో ఈ వంటలకి ఈ నక్షత్రం అదే చేసింది. దేవుడు వారికి అప్పుడే GPS గుర్తు చేశాడు. చూసారా? అలాంటి పరిస్థితులు. యేసు ప్రభు వారు త్రోవ పక్కన పుట్టారు కదా, అక్కడట ఆ ఖాళీ ప్రదేశమైనటువంటి అక్కడ న్యాయాధిపతులు కూర్చుంటారట. లోకంలో ఉన్న న్యాయాధిపతి అక్కడ న్యాయాధిపతి అయినటువంటి అక్కడ మన న్యాయాధిపతి ఎక్కడ పుట్టాడో అక్కడ ఆ లోకంలో ఉన్న న్యాయాధిపతి సింహాసనం వేసుకొని కూర్చుంటాడట. ఇప్పుడు కూడా అదే చెబుతుంటారు. దేవదూతలు వచ్చారు, ఇందా చెప్పుకున్నాం కదా,
నాసా అనేది ఉంది కదా, అంతరిక్ష పరిశోధన శాఖ, వాళ్ళగట ఈ యొక్క దేవదూతలు కనిపించారట. అప్పుడప్పుడు పేపర్లు వేస్తుంటారు, అమెరికా అధ్యక్షుడికి ఒక దూత కనపడ్డది, ఆ దూత వచ్చి అతనితో మాట్లాడారు అనే మాట అప్పుడప్పుడు చెబుతుంటారు. ఏందట ఇక్కడ పరిస్థితి, ఎంత గొప్పగా సేవలో మనం చూస్తే యేసు ప్రభువారు ఏం చేశారు? మొట్టమొదట్లుగా పాకలో, అంటే ఒక బజార్లో పుట్టారు. ఎక్కడ బజారు తెలియదు, ఇందాక చెప్పుకున్నాం కదా, న్యాయాధిపతి ఇప్పుడు అక్కడ పీఠం వేసుకొని ఉన్నాడు. యేసు ప్రభువారు న్యాయాధిపతిగా ఉన్నాడు కాబట్టి అక్కడ ఒక పీఠం వేసుకొని ఇప్పుడున్న న్యాయాధిపతి కూర్చుంటాడట. ఆ న్యాయాధిపతి బజార్లో త్రోవ ప్రక్కన పుట్టాడు. తర్వాత ఏం జరిగింది? పాకలోనికి తీసుకొని వచ్చారు. తర్వాత ఏం జరిగింది? వీళ్ళు వచ్చే సమయానికి, జ్ఞానులు వచ్చే సమయానికి ఎక్కడికి వచ్చారు? వాళ్ళు ఒక గృహంలోకి వచ్చారు. చూసారా? ప్రతి సేవకుని యొక్క సేవ కూడా ఇలాగే నడుస్తూ ఉంటుంది. మొట్టమొదట్లో సేవ చేసేటువంటి సేవకుడు వచ్చి ఎక్కడ ప్రార్థన చేస్తాడో తెలుసండి? రోడ్డు ఎమ్మటి ప్రార్థన పెడతాడు, లేదంటే బజార్ ప్రక్కన ప్రార్థన పెడతాడు. ఆ ప్రార్థనలో కొంతమంది విశ్వాసులు వచ్చిన తర్వాత ఏం చేస్తాడు? చిన్న పాక వేసుకుంటాడు. ఆ పాకలో ప్రార్థన జరుగుద్ది. ఇంకా బలంగా జరుగుతుంటే విశ్వాసులు పెరిగేటప్పుడు ఏం చేస్తాడు? ఏం చేస్తాడు అక్కడ? ఇల్లు కట్టుకుంటారు. అంటే స్లాబ్ పోసుకోవటం, రేకులు వేసుకోవటం, ఏదో చేసి అక్కడ ప్రార్థనలు చేస్తారు. యేసు ప్రభు వారు ఏ విధంగా పుట్టారో ఆ విధంగా, ఆయన ఎక్కడ పెరిగారో ఆ విధంగా ఇందులో తెలియజేసి సేవ కూడా ఇలాగే ప్రారంభం అవుద్ది అనేది మనం చూడాలి. జ్ఞానులు ప్రార్థించడం మనం చూస్తూ ఉంటాం. అక్కడికి వెళ్ళి పాటలు పాడినటువంటి వాళ్ళు ఎవరు? దూతలు పాట పాడారు, జ్ఞానులు ప్రార్థించారు, గొర్రెల కాపరులు సేవకులైనారు. జ్ఞానులు దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వాళ్ళుగా మనకు కనిపిస్తూ ఉంటారు. మనం చదువుకుంటూ పోతే పరిశుద్ధ గ్రంథంలో ఎంత గొప్ప మాటలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. వాళ్ళు బయలుదేరినటువంటి సమయము, ఈ రాజు గారు కొంతమందిని ఏం చేశాడు? 2 సంవత్సరాల లోపు ఉన్నటువంటి పిల్లల్ని వధించు అన్నారు. అందులో మనకి ప్రవచనం ఏంటి? రామాలో ఏం జరుగుతుంది? అంగలార్పు వినపడెను, అంగలార్పు వినపడతా ఉంది. చిన్నపిల్లలందరూ వధించు అంటే అందరిని చంపేశారు. ఏడ్పును మహారోదన. ఎందుకని 2 సంవత్సరాల లోపు అన్నాడు? వాళ్ళు బయలుదేరినటువంటి సమయాన్ని వీళ్ళు అంచనా వేశారు. వయసు అంటే 2 సంవత్సరాల పాటు యేసు ప్రభు వారిని చూడటానికి వెనకాడకుండా వచ్చారు. చూసారా? మనం చదువుకుంటూ పోతే ఎంత ప్రాముఖ్యమైనటువంటి మాటలు కనిపిస్తూ ఉంటాయి. ప్రకటన గ్రంథకర్త అంటున్నాడు, 6వ అధ్యాయం 9వ వచనం అనుకుంటాను, అక్కడ ఎంతో లేట్ అవుద్ది. ఆయన దగ్గర కూర్చున్నటువంటి వాళ్ళు కేకేస్తుంటారు, ఆయన రాకడ. ప్రకటన గ్రంథము 6వ అధ్యాయం 9వ వచనం దేండి ఒకసారి. అందులో ఏముంది? దేవుని వాక్యము నిమిత్తము ఆ తాము ఇచ్చిన సాక్ష్యము నిమిత్తము వధింపబడిన వారి ఆత్మలు, అదేగా వాక్యం చదవండి. ఆయన 5వ ముద్రను ఇప్పినప్పుడు దేవుని వాక్యము నిమిత్తము తాము ఇచ్చిన సాక్ష్యము నిమిత్తము వధింపబడిన వారి ఆత్మలను బలిపీఠము కింద చూచితిని. వాళ్ళు కేకలేస్తున్నారట. వారు నాదా సత్యస్వరూపి పరిశుద్ధుడా, ఎందాక తీర్పు తీర్చకయు మా రక్తము నిమిత్తము భూనివాసులకు ప్రతిదండన చేయకయు ఉండు అని బిగ్గరగా కేకలు వేసిరి. తెల్లని వస్త్రము వారిలో ప్రతి వారికి ఇయ్యబడెను, మరియు వారి వలనే చంపబడబో వారి సహదాసుల యొక్కయు సహోదరుల యొక్కయు లెక్క పూర్తియగు వరకు ఇంకా కొంచెము కాలము విశ్రమింపవలెనని వారితో చెప్పబడెను. ఎంత చక్కగా రాస్తున్నారండి వాక్యము. ఇంకా చంపబడాల్సినటువంటి వాళ్ళు ఉన్నారు. అప్పుడప్పుడు వాళ్ళని చంపుతారు. భారతదేశంలో ఎంత మందిని చంపారు. మొన్న మధ్య స్ట్రైన్స్ ఆయన ఎవరు, ఆయన్ని చంపేశారు, ఆయన కుటుంబాన్ని చంపేశారు, రకరకాలుగా చూశారు. ఇంకా చంపబడాల్సినటువంటి వాళ్ళు ఉన్నారయ్యా. అప్పుడే తొందరపడితే ఎట్లా? అప్పుడే తీర్పు తెచ్చే పరిస్థితి వస్తే ఎట్లా? రక్షించబడాల్సినటువంటి వాళ్ళు ఇంకా సిద్ధంగా ఉన్నారు. కాబట్టి
అప్పటిదాకా మీరందరూ వెయిట్ చేయండి. వీళ్ళు బయలుదేరారు. 2 సంవత్సరాల పాటు ఒంటెల మీద రావటం. ఎంత ఖర్చుతో కూడిందండి వాళ్ళు. వెనకాడారా? వెనక్కి తిరిగిపోయారా మనలాగా? దేవుని యొక్క వాక్యం రేపైనా నేను వచ్చలేదు, ఎప్పుడు వస్తానంటది అని అనుకుంటున్నారా? అలా కాదు. 2 సంవత్సరాల పాటు వచ్చి వాళ్ళు తప్పుదోవ పట్టంగానే నక్షత్రం కనపడలే వాళ్ళకి. తప్పుదోవ పట్టారు. అక్కడ పోయారు. దేవుని యొక్క నెరవేర్పు అక్కడ జరగాలి. అంగలార్పు జరగాలి అక్కడ. జరగాలంటే వీళ్ళు పోయి చెప్పాలి అక్కడ. చెప్పారు పాపం. చెప్పగానే దేవుని యొక్క దూత మళ్ళీ ప్రవచన రూపంలో వాళ్ళకి వచ్చింది. నువ్వు అక్కడ పోబాకండి, మీరు ఇటుబడి పోండియా, వద్దు పోండి అన్నారు. కాబట్టి అది తెలుసుకున్నటువంటి రాజుగారు అందరిని, పిల్లలందరినీ లెక్కేసుకొని మరి 2 సంవత్సరాల వయసు తక్కువ గల అందరినీ, ఆ వయసులో ఉన్న వాళ్ళందరినీ చంపేసినట్టుగా మనకు కనిపిస్తూ ఉంది. కాబట్టి జ్ఞానులు అనబడినటువంటి వీళ్ళు పారసీ దేశానికి సంబంధించినటువంటి వాళ్ళు. వాళ్ళు మన దేశాన్ని పరిపాలించినటువంటి వాళ్ళుగా కనిపిస్తూ ఉంటారు అనేది మనం చూసుకోవాలి. గొర్రెల కాపురులు అయితే ఎవరట? సేవకులు. యేసు ప్రభువారు పుట్టగానే దేవుని యొక్క పరిచర్య చేయటానికి కొంతమంది సిద్ధంగా ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఈ రోజుల్లో మనం కూడా కనీసం ఈ యొక్క నెల రోజుల పాటు దేవుని యొక్క సువార్త పరిచర్యను చేయటానికి, సువార్త పరిచర్య అంటే ఏమీ లేదు, సువార్త, మంచి వార్త. ఏంటిది మంచి వార్త? యేసు ప్రభువారు భూమి మీద పుట్టారు, ఆయన రక్షించడానికి వచ్చాడు. రక్షణ అనేది ఆయన సిలువలో జరిగింది. తిరిగి 3వ దినాన లేచాడు. లెగవటము అనేది ప్రాముఖ్యత ఇందులో. అసలు ఆయన లెగవటం లోకంలో మానవుల వల్ల సాధ్యపడేది కాదు. ఆయన లేచాడంటేనే దేవుని యొక్క కుమారుడు అనేది ప్రజలకు తెలియజేయటమే సువార్త. ఇది తెలిసినటువంటి వాళ్ళకి చెప్పాల్సిన అవసరం లేదు. చాలా మంది చేస్తుంటారు. మందిరం పక్కనే మందిరం, వాక్యం పక్కనే వాక్యం. ఏం చెబుతాము, ఏమి చెప్పలేము. వాళ్ళు చెప్పేది, వీళ్ళు చెప్పేది ఎవరికి అర్థం కాదు. మైకుల్లో వినేటువంటి వాళ్ళ ఏం వినపడుతుందో లేదో అనుకుంటారు. అలా కాకుండా అన్యుల దగ్గర దేవుని యొక్క సువార్తను, మంచి మాటను తెలియజేయాలని హెచ్చరిక చేస్తూ ఈ నా మాటలు ముగిస్తాను. దేవుడి కొద్ది మాటల్ని మన వినికిడిలో దీవించుగాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.